సో ఈ మ్యాథ్స్ మీనింగ్స్ ఏవైతే ఉంటాయో ఈ మీనింగ్స్ నాకున్నటువంటి పోయమ్స్, నాకున్నటువంటి లెసన్స్ ఏవైతే ఉన్నాయో ఆ లెసన్స్ వెనకాలకి వెళ్ళి ఈ మ్యాథ్స్ మీనింగ్స్ అనేవి వస్తుంటాయి. మనకు మొత్తం 10 మీనింగ్స్ ఇవ్వడం జరుగుతుంది. మీరు 8 రాయాల్సి ఉంటుంది. ఒక్కొక్క దానికి హాఫ్ మార్క్ ఉంటుంది. ఓకేనా? 8 into half 4 మార్క్స్ ఉంటుంది. కానీ ఎగ్జామ్లో మాత్రం మీరు 10 రాయండి, చాయిస్ వదిలిపెట్టండి. మనం రాసే విధానం ఏ విధంగా ఉంటుంది? A B C D E F G H I J ఈ విధంగా ఇస్తాడు. ఇవేమో ఆప్షన్స్. దీనికి నెంబర్ ఇస్తారు 1 2 3 4 5 6 7 8 9 10 ఈ విధంగా నెంబర్ ఇస్తారు. మనం రాసే విధానం ఎగ్జామినేషన్లో ఇది ఎన్నో బిట్ వస్తుందంటే మనకు 7th 6th ఇది మనకు 6th బిట్లో వస్తుందండి. 6th బిట్లో మ్యాథ్స్ ద ఫాలోయింగ్ లేదా మ్యాథ్స్ ద మీనింగ్స్ అనే బిట్ వస్తుంది. మీరు చేయవలసిందల్లా ఒక్కొక్క లైన్కి ఒక్కొక్క ఆన్సర్ రాయాలి. ఫస్ట్ 1 to 10 నెంబర్స్ వరుసగా రాయండి, బిట్ నెంబర్ ఖచ్చితంగా వేయండి. వేసి దీనికి ఆన్సర్ ఏ బి అయితే బి, సి అయితే సి, ఏదైతే అది రాయండి. ఓకే, ఇట్లా. ఇప్పుడు మీకు దీంట్లో ఉన్నటువంటి మీనింగ్స్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు నేను ఏ మీనింగ్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తానో వాటి పేజ్ నెంబర్తో సహా చెప్తాను, పోయిన లెసన్ నేమ్తో సహా చెప్తాను. అవి మీరు మన ఈ క్లాస్ పెట్టినప్పుడు నోట్ చేసుకొని అది ఓపెన్ చేసి రాసుకుంటే అయిపోతుంది. ఓకే, హ్యాపీనెస్ కీప్ గోయింగ్ అనే పాయింట్ నుంచి ఫస్ట్ ట్రడ్జింగ్. ట్రడ్జింగ్ అంటే ఏంటంటే వాకింగ్ వ్యారీలీ విత్ హెవీ స్లో స్టెప్స్. అంటే మనం బాగా అలసిపోయినప్పుడు చాలా నెమ్మదిగా నడుచుకుంటూ వెళ్తాం కదా. సో అట్లా ఆ బాగా అలసిపోయినప్పుడు నడిచే విధానం, అలా నడిచే విధానాన్ని ట్రడ్జింగ్ అంటారు. నెక్స్ట్ ఫీల్ ఆడ్ లేదా స్ట్రేంజ్, ఆడ్ లేదా స్ట్రేంజ్ అంటే కొత్త అయినా లేదా డెత్ అయినా అంటారు. నెక్స్ట్ ఫెయింట్. ఫెయింట్ అంటే వీక్ లేదా ల్యాకింగ్ ఎనర్జీ అండ్ కరేజ్, ధైర్యం సన్నగిలడం, శక్తి సన్నగిలడం. ఓకేనా? వీక్ కావడం, దాన్ని ఫెయింట్ అంటారు. నెక్స్ట్ ఫాల్టరింగ్ అంటే వేవరింగ్ లేదా మూవింగ్ అన్స్టడీ. మూవ్ అంటే కలగడం, అన్స్టడీ అంటే స్టడీ అంటే సరిగ్గా పోవడం, అన్స్టడీ అంటే అటు ఇటు పోవడం అన్నమాట. అటు ఇటు పోవడాన్ని మనకు ఫాల్టరింగ్ అంటాం. నెక్స్ట్ క్యాప్చర్. క్యాప్చర్ అంటే ఆకట్టుకోవడం లేదా తీసుకోవడం, కంట్రోల్లో తీసుకోవడం. టు కంట్రోల్ ఆఫ్ లేదా వన్ గెలవడం, కంట్రోల్లో తీసుకోవడం. నెక్స్ట్ టింట్. టింట్ అంటే కలర్, టింట్ అంటే కలర్. నెక్స్ట్ హ్యాపీనెస్ అనే పాయింట్ నుండి పేజ్ నెంబర్ 10లో ఎగ్జిక్యూటివ్స్, టాప్ లెవెల్ అడ్మినిస్ట్రేటర్స్ అంటే ఉన్నత అధికారులు, టాప్ లెవెల్ అడ్మినిస్ట్రేటర్, పరిపాలనలో ఉన్నతమైన అధికారులు ఎవరైతే ఉంటారో వాళ్ళని ఎగ్జిక్యూటివ్స్ అంటాం. నెక్స్ట్ కెగ్. కెగ్ అంటే కంటైనర్. కంటైనర్ పట్టుకోవడానికి వీలుగా ఉండదని కంటైనర్ అంటారు, జస్ట్ లైక్ ఒక మగ్ లాంటి. నెక్స్ట్ పేజ్ నెంబర్ 15లో డస్కీ, హ్యావింగ్ ఎ డార్క్ షేడ్ అంటే నల్లని షేడ్ కనుక ఉన్నట్లయితే దాన్ని డస్కీ అని ఇస్తుంది. నెక్స్ట్ మిటిగేట్, రెడ్యూస్ లేదా లెస్ దెన్ సాటిస్ఫైడ్. మిటిగేట్ అంటే రెడ్యూస్ అంటే తగ్గించడం. నెక్స్ట్ ఇన్ఫినిట్, వెరీ గ్రేట్ ఇన్ అమౌంట్ వితౌట్ లిమిట్. ఇన్ఫినిట్ అంటే అనంతం, కౌంటింగ్ లేదన్నమాట. వాయిడ్ మీన్స్ ఎంప్టీనెస్ అంటే ఖాళీగా ఉండడం, ఖాళీ కట్టుతో ఉండడం. రిప్లీట్, ఫిల్ టు ఫుల్ అంటే మొత్తంగా నిండడాన్ని రిపీట్ అంటాం. నెక్స్ట్ గాబిల్, ఈట్ హెస్టీ అంటే అయిష్టంగా తినడాన్ని గాబిల్ అంటాం. నెక్స్ట్ థ్రెషోల్డ్, ఎంట్రన్స్. ఎంట్రన్స్ అంటే మన ఇంటి ముందు వచ్చేటువంటి గేట్ ఉంటుంది కదా, ఆ గేట్ ఏదైతుందో డోర్ ఏదైతుందో దాన్ని మనం ఎంట్రన్స్ అంటాం. లోపలికి ఎంటర్ అయ్యేటప్పుడు వచ్చేటువంటి డోర్ దాన్ని థ్రెషోల్డ్ అని చెప్పేసి మనం పిలుస్తుంటాం. నెక్స్ట్ నోబుల్ నేచర్ అనే పాయింట్ నుంచి పేజ్ నెంబర్ 20లో బల్క్, సైజ్ లేదా క్వాంటిటీ. సైజ్ లేదా క్వాంటిటీ అంటాం. నెక్స్ట్ లాగ్. లాగ్ అంటే ద ట్రంక్ ఆఫ్ ఎ డెడ్ ట్రీ అంటే మొద్దు, ఎండిపోయిన మొద్దు ఉంటుంది కదా, ఆ ఎండిపోయిన మొద్దుని లాగ్ అని పిలుస్తుంటాం. బ్యాల్డ్, వితౌట్ లీవ్స్ అంటే చెట్టు ఎండిపోయిన తర్వాత దానికి ఏ ఆకులు ఉండవు, వసంతకాలంలో కూడా ఆకులు ఉండవు కదా, ఆ ఆకులు ఉండనటువంటి ఆ మొద్దు ఏదైతుందో దాన్ని మనం బ్యాల్డ్ అని చెప్పేసి పిలుస్తుంటాం. నెక్స్ట్ సియర్, వితౌట్ మాయిశ్చర్ ఆర్ డ్రై అంటే మొత్తం ఎండిపోయి ఉంటుంది. ఇప్పుడు ఆ చెట్టు బతుకుంటేనేమో తేమగా ఉంటుంది, అది చనిపోతే దాంట్లో తేమ అనేది కూడా ఉండదు, డ్రై అనమాట, ఎండిపోయి ఉండదు. ప్రాపర్షన్ అంటే క్వాంటిటీ, క్వాంటిటీ అంటే సంఖ్య, మెజర్ అంటే కొలత. సో ఈ విధంగా మనకు నోబుల్ నేచర్. నెక్స్ట్ ఫాదర్ డియర్ ఫాదర్ పేజ్ నెంబర్ 27లో ఫస్ట్ ట్రాన్స్గ్రెషన్ అంటే డూయింగ్ రాంగ్ ఆర్ వైలేషన్ ఆఫ్ కోడ్. ఏదైనా ఒక తప్పు చేయడం, మనం ఒక కోడ్ పెట్టినట్లయితే ఆ కోడ్ అధిగమించడం. ఫర్ ఎగ్జాంపుల్ ఎలక్షన్స్ ఉంటాయి, ఎలక్షన్ టైంలో ఎలక్షన్ కోడ్ ఉంటుంది. ఎలక్షన్ కోడ్ ఉన్నప్పుడు ఏ పనులు చేయకూడదని కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్ పెడతారు.
ఆ ఎలక్షన్ టైంలో ఎలక్షన్కి సంబంధించి వేరే ఎలాంటి వీడియోస్ కూడా పెట్టకూడదు అని చెప్పేసి పెడుతుంటారు. సో అట్లా వివాదాస్పదం. సో డూయింగ్ రాంగ్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు. కోడ్ ఉల్లంఘన. న్యూస్ రెస్పెక్ట్ లేదా థింక్ ఓవర్ అంటే ఆలోచించడం, మైండ్ చూపించడం లేదా ఆలోచించడం, ఆలోచన రేకెత్తించడం. యాన్షియరీ మీన్స్ సెకండరీ లేదా అడిషనల్. సబ్స్టిట్యూట్ అన్నమాట. జస్ట్ అడిషనల్ ఇది కాక ఇంకోటి. ఫర్ ఎగ్జాంపుల్ బ్లూ పెన్ ఉంది, బ్లూ పెన్ బదులు బ్లాక్ పెన్ వాడుతుంది, అడిషనల్ అన్నమాట. స్విప్పింగ్ టెలింగ్ ఏ ట్రివియల్ లైఫ్ అంటే ఒక చిన్న అబద్ధం చెప్పడాన్ని స్విప్పింగ్ అంటే. నెక్స్ట్ టాప్ సీట్ అవి తలకిందులు కావాలి. నర్వస్ వ్యూడ్. నర్వస్ అంటే ఏంటంటే డిసప్పాయింట్ కావడం. హార్బింజర్ సంథింగ్ దట్ ఫోర్టెల్స్ ఆఫ్ ద కమింగ్ ఆఫ్ సంథింగ్. ముందు జరిగేదాన్ని ముందే ఊహించి చెప్పేదాన్ని హార్బింజర్ అంటారు. జ్యోతిష్యం చెప్పే వాళ్ళు కూడా భవిష్యత్తులో జరుగుతాయని చెప్పి చెప్తారు కదా. సో అలాంటి వాళ్ళని ఇక్కడ హార్బింజర్ అని చెప్పేసి చెప్పవచ్చు. అయితే హార్బింజర్ అనే వర్డ్ ఎందుకు యూజ్ చేశారంటే మనం ఎగ్జామ్ రాస్తాం అంతే, కానీ ఎన్ని మార్కులు వస్తే మీరు నేను ఊహించలేము. ఓ నాకు ఖచ్చితంగా 70 వస్తాయి అంటే 70 రావచ్చు, రాకపోవచ్చు. జస్ట్ ఊహించి చెప్తాం అంటే రావచ్చు అని అనుకుంటాం. నెక్స్ట్ క్రాస్ మీన్స్ అనాయ్ లేదా యాంగ్రీ, బాగా పీడించడం లేదా బాగా కోపం రావడం, బాధపడడం. ప్రటిల్ రిపీట్స్ మీనింగ్లెస్లీ అంటే అర్థపర్థం లేకుండా కొన్ని పదాలు ఉంటేనే మనం మాట్లాడుతున్నాం దాన్ని రిపీట్ చేయడం. ట్రావెల్స్ మీన్స్ ట్రావెల్ అక్రాస్, ప్రయాణం చేయడం. ఆర్నమెంట్ అన్యీల్డింగ్ ఆర్ ఇన్ఫ్లెక్సిబుల్. అన్యీల్డింగ్ ఇన్ఫ్లెక్సిబుల్, ఫ్లెక్సిబుల్ కాదు ఇన్ఫ్లెక్సిబుల్ అంటున్నారు. నెక్స్ట్ యాంగ్విష్ అంటే ఎక్స్ప్రెసింగ్ గ్రేట్ మెంటల్ పెయిన్ అంటే విపరీతమైన బాధను వ్యక్తపరచడాన్ని యాంగ్విష్ అంటారు. నెక్స్ట్ పేజ్ నెంబర్ 33లో గ్రీక్ ఛాంపియన్ దిమక్క నుంచి సాలుమరద. ఏ రో ఆఫ్ ట్రీస్ అంటే చెట్ల యొక్క వరుసని రో ఆఫ్ ట్రీస్ అని పిలుస్తుంటారు. దాన్ని కర్ణాటక భాషలో సాలుమరద అంటారు. సాలుమరద తిమ్మక్క ఆమెకున్నటువంటి ఆ కర్ణాటక వాస్తవులు కూడా ఏమని సాలుమరద అని చెప్పేసి నిక్ నేమ్తో పిలుచుకుంటారు. కన్సీవ్ టు బికమ్ ప్రెగ్నెంట్ అంటే గర్భం దాల్చడం. సాప్లింగ్స్ అంటే యంగ్ ప్లాంట్స్, యంగ్ ట్రీస్ చిన్న మొక్కలు ఉంటాయి కదా, ఆ చిన్న మొక్కల్ని యంగ్ ప్లాంట్స్ యంగ్ ట్రీస్ అంటాం. నెక్స్ట్ స్ట్రెచ్. స్ట్రెచ్ అంటే ఏంటంటే ఎక్స్టెండ్ ద ఏరియా, ఎక్స్టెండ్ ద ల్యాండ్ అంటే విస్తరించడం, ల్యాండ్ని విస్తరించుకుంటారు, ఏరియాని విస్తరించుకుని పోవడం. నెక్స్ట్ పెయిల్స్ మీన్స్ బకెట్స్, మనం యూజ్ చేసే బకెట్స్ని పెయిల్స్ అంటాము. ఇన్వేరియబుల్ వితౌట్ ఫెయిల్. వితౌట్ ఫెయిల్ అంటే ఇక ఫెయిల్ కాకుండా క్రమం తప్పకుండా అంటారు. ఆన్సెట్ ఏ బిగినింగ్ మొదలు పెట్టడం. కన్ఫర్డ్ అవార్డెడ్ ఏ డిగ్రీ. కన్ఫర్డ్ అంటే ఏంటంటే అవార్డెడ్ ఏ డిగ్రీ. మనం ఒక పని చేసినందుకు ఫర్ ఎగ్జాంపుల్ పద్మశ్రీ, పద్మభూషణ్, పద్మవిభూషణ్ ఇస్తుంటారు కదా, సో అట్లా ఒక డిగ్రీ పట్ట ఇవ్వడానికి కన్ఫర్డ్ అంటారు. నెక్స్ట్ ఇన్క్రెడిబుల్ డిఫికల్ట్ టు బిలీవ్ ఎక్స్ట్రాడినరీ. ఇన్క్రెడిబుల్ అంటే ఏంటంటే ఎక్స్ట్రాడినరీ, నమ్మశక్యం కానిది, ఎక్స్ట్రాడినరీ, ఓకే అతీతం. మ్యాసివ్ మీన్స్ ఎక్సెప్షనల్ గా అంటే బహుమతంలో, చాలా మొత్తంలో, ఎక్కువ మొత్తంలో, అతి పెద్దదిగా అని చెప్పారు. నెక్స్ట్ ఫాసెట్. ఫాసెట్ దాన్ని పలికేది చదవండి ఫ్యాసిట్. ఫ్యాసిట్ మనం చదివేటప్పుడు ఫ్యాసెట్ అని చెప్తాము, కానీ పలికేటప్పుడు ఫ్యాసిట్ అని చెప్తుంటాం. దాన్ని ఆ పర్టికులర్ ఆస్పెక్ట్ అంటే ఏదైనా ఒక విషయం గురించి మాట్లాడడం. నెక్స్ట్ క్యాప్చర్డ్. క్యాప్చర్డ్ అంటే ఏంటంటే ఒక ప్లేస్లో కొన్ని జంతువులన్నింటినీ అక్కడ ఉంచడాన్ని క్యాప్చర్డ్ అంటాం. ఫాస్టర్ సన్, అడాప్టెడ్ సన్ అంటే దత్తపుత్రుడు. టెండింగ్ లుకింగ్ ఆఫ్టర్ లేదా కేరింగ్ ఫర్ అంటే జాగ్రత్త తీసుకోవడం, జాగ్రత్త వహించడం. ఇక నెక్స్ట్ పేజ్ నెంబర్ 41లో ద ఫస్ట్ 4 minutes. ఫస్ట్ 4 minutes ఇందులో ఫస్ట్ వర్డ్ పర్సువేడ్ మీన్స్ కన్విన్స్, మేక్ సంబడి బిలీవ్ దట్ సంథింగ్ ఈస్ ట్రూ. పర్సువేడ్ అంటే ఏంటంటే మనం చెప్పేది ఎదుటితోటి ఇది నిజం అని వాళ్ళతో ఒప్పించడాన్ని పర్సువేడ్ అంటారు. నెక్స్ట్ ఫ్లట్టర్డ్ మూవ్ లైట్లీ అండ్ క్విక్లీ, నెమ్మదిగా కదలడాన్ని ఫ్లట్టర్డ్ అంటారు. నెక్స్ట్ లల్ ఏ పీరియడ్ ఆఫ్ లెస్ మూమెంట్. లెస్ మూమెంట్ అంటే తక్కువ అని చెప్తారు. ఏ పీరియడ్ ఆఫ్ లెస్ తక్కువ సమయం అని చెప్తుంటారు. రెసిస్టెన్స్ రెఫ్యూజల్ టు ఒబే, అపోజిషన్. రెసిస్టెన్స్ అంటే రెఫ్యూజల్ టు ఒబే. ఒబే అంటే ఒప్పుకోవడం, నేను ఒప్పుకోను అంటే కదా, నా వల్ల నేను ఒప్పుకోను అని చెప్తుంది, దాన్ని రెసిస్టెన్స్ అంటే. నెక్స్ట్ పేస్ మీన్స్ స్పీడ్. పేస్ అంటే స్పీడ్. ఇక పెనట్రేటెడ్ ఎంటర్డ్ ఆర్ పాస్ త్రూ. పెనట్రేటెడ్ అంటే ఏంటంటే అడుగు పెట్టడం లేదా అక్కడి నుంచి పోవడం, పాస్ త్రూ అక్కడి నుంచి వెళ్ళడం అని చెప్పవచ్చు. నెక్స్ట్ బేర్లీ టు ఎ వెరీ లిమిటెడ్ ఎక్స్టెంట్. బేర్లీ అంటే ఏంటంటే తక్కువ మోతాదులో ఉండడానికి బేర్లీ అంటాము. నెక్స్ట్ పర్సెప్టిబుల్ మీన్స్ అబ్జర్వబుల్ అంటే గమనించదగ్గది. పౌన్స్డ్
జంప్ సడన్లీ. ఫర్ ఎగ్జాంపుల్ మనం అడవిలోంచి వెళ్తుంటే అక్కడ ఉన్నటువంటి జంతువులు చెట్టు వెనకాల ఎక్కడ పొల వెనకాల దాటుకొని ఆ దాని ఎర ఏదైతే కనిపిస్తుంది దానికి సడన్ గా మీది దూకేస్తుంది. జస్ట్ లైక్ చిరుతపులు కానీ పుళ్ళు కానీ. సో దాన్ని ఇక్కడ పౌన్సులు అంటారు. రన్నింగ్ చేసేటప్పుడు కూడా మనం ఊహించలే, మనం ముందు ఉడుతూనే ఉంటాం, వెనకాలకి కూడా సడన్ గా గప్ప వచ్చేస్తుంటాం మొత్తం. దాన్ని పౌన్స్ అంటాం. యాంగ్విష్ అంటే సఫరింగ్ ఏదో అడిగింది, బాధను వ్యక్తపరచడాన్ని యాంగ్విష్ అంటాం. కంపెనీలీ ఫోర్స్ఫుల్లీ అంటే బలవంతంగా. ఎక్స్టింక్షన్ డిసపియరెన్స్ ఆర్ లాస్ ఆర్ డెత్. ఎక్స్టింక్షన్ అంటే డిసపియర్ మతమాయం కావడం, లాస్ కోల్పోవడం, డెత్ చనిపోవడం. ఇంపెల్ ఫోర్స్ టు డూ సంథింగ్. ఇంపెల్ అంటే ఏంటంటే ఒక పని బలవంతంగా చేయడాన్ని ఇంపెల్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ మనం పోటీలో పార్టిసిపేట్ అవుతున్నాం, ఇక విజయమా దేశవర్గం అనుకుంటూ పరిగెత్తాలి. వెనకాలకి ఎవరైనా వస్తూ మనం దాటేసిపోతుంటే వాళ్ళు దాటి ముందుకు పోవాలంటే ఖచ్చితంగా మనం ఏం చేయాలి? ఫోర్స్ టు రన్. ఇక పరిగెత్తాల్సింది, మొత్తం బలవంతంగా పరిగెత్తాల్సింది. పిక్కలు లాగుతున్నాయి, కాళ్ళు నొప్పేస్తుంది అనకుండా గవగా పోవాల్సిందే. నెక్స్ట్ ఎగ్జాస్టెడ్ మీన్స్ టైర్డ్, బాగా అలసిపోవడం. హ్యావెన్ సేఫ్ ప్లేస్, ఒక మంచి సేఫ్ ప్లేస్ అంటాం. చాస్ దీన్ని క్యాజమ్ అంటాం. ఇక్కడ మనం చాస్ అని ఇచ్చాడు, క్యాజమ్ దాని పలికే విధానం గ్యాప్ లేదా రైట్ డిఫరెన్స్, కొద్ది గ్యాప్ ఉండడాన్ని క్యాజమ్ అంటాం. నెక్స్ట్ ఎంగల్ఫ్ మీన్స్ సరౌండ్ అంటే చుట్టుముట్టడం, చుట్టూత లేదా చుట్టుముట్టడాన్ని ఎంగల్ఫ్ అంటాం. నెక్స్ట్ బాక్స్ అండ్ కార్స్. ఈ లెసన్ నుంచి ఓకే పేజ్ నెంబర్ వచ్చేసి 52లో వోవెల్, WOVEL వోవెల్. ఈ వర్డ్ మనకు మిస్సింగ్ లెటర్ లో వస్తుందండి, జాగ్రత్త. మిస్సింగ్ లెటర్ లో వస్తుంది, అట్లాగే పబ్లిక్ ట్రాన్స్క్రిప్షన్ లో వస్తుంది, మ్యాచ్ ఆఫ్ ఫాలోయింగ్ లో కూడా వస్తుంది. ఈ వర్డ్ మనకు జాగ్రత్తగా పెట్టుకోండి. మూవ్ అన్స్టడీ, ఇంతకుముందు చెప్పాను ఆల్రెడీ. మూవ్ అన్స్టడీ. స్టడీ అంటే స్థిరంగా, అన్స్టడీ అంటే అస్థిరంగా, అంటే అటు ఇటు కలుపుకుంటూ పోవడాన్ని వబిల్ అని చెప్పి తెలుసుకుంటాం. నెక్స్ట్ పేజ్ నెంబర్ 55లో పారిష్ మీన్స్ ఏ సివిల్ సబ్ డివిజన్ ఆఫ్ ఏ విలేజ్. పారిష్ ఏంటంటే ఒక విలేజ్ లో ఒక ఉపభాగం, అందులో ఒక ఉపభాగం అనుకుంటాం. డిప్రైవ్ మీన్స్ డినై, అంటే కాదనడం లేదా లేదనడం అని డిప్రైవ్ అని చెప్పేసి చెప్తుంటాం. నెక్స్ట్ పేజ్ నెంబర్ 57లో గెట్ రిడ్ ఆఫ్ ఇట్స్ అన్ ఇడియం. గెట్ రిడ్ ఆఫ్ అనేది ఏంటంటే వదిలించుకోవడం. ఫర్ ఎగ్జాంపుల్ మన సమాజంలో లంచం అనేది ఉన్నది, దాన్ని మనం రూపుమాపుకోవాలి. బాల్య వివాహాలు ఉన్నాయి, దాన్ని మొత్తం రూపుమాపాలి. కూకటి వేళతో పెకిలించడం, సమూలంగా నాశనం చేయడం, వినాశనం చేయడం, సర్వనాశనం చేయడం, మొత్తానికి లేకుండా చేయడం, దాన్ని గెట్ రిడ్ ఆఫ్ అంటాం. ఒక దోస్తు మంచోడు కాదు, మన ఎక్కువ వాతావరణం వాడిని వదిలించుకోవాలి, గెట్ రిడ్ ఆఫ్ అన్నమాట. దాన్ని గెట్ రిడ్ ఆఫ్ అని చెప్తుంటే ఇది ఈడియం అండి. నెక్స్ట్ పేజ్ నెంబర్ వచ్చేసి ఇది అయిపోయింది. సో ఈ మన లెసన్లో ఉన్నటువంటి మీనింగ్స్ ఏవైతే ఉన్నాయో దాదాపు ఈ మీనింగ్సే మనకు ఎక్కువ శాతం ఈ మ్యాథ్స్ ఆఫ్ ఫాలోయింగ్లో 6 బిట్లో వస్తుంటాయి. మీరు ప్రాక్టీస్ చేయండి, ఖచ్చితంగా అల్లకేళ్ళు వస్తాయి. మనకు 4 మార్క్స్ అనేది వస్తుంది, ఒక్కొక్కదానికి ½ మార్క్ అనేది ఉంటుంది. సో ½ 4 మార్క్స్ వస్తుంది. సో ఇది మనకు థ్యాంక్ యూ.